విధేయత ముసుగులో దాగి ఉండే దురాశ గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల సంక్షిప్త సారాంశం ఇది. అసలు మనం పెద్దలకు, గురువులకు చూపే గౌరవం నిజమైనదేనా, లేక వారి నుండి ఏదైనా సాయం ఆశించి చేసే వ్యాపారమా అనే సున్నితమైన సత్యాన్ని ఇక్కడ మనం లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన మొదటి విషయం నకిలీ విధేయత లేదా మోసం. సాధారణంగా పెద్దలు లేదా గురువులు తమ మాట వినేవారిపై సహజంగానే కాస్త ఎక్కువ కరుణ చూపుతారు కదా. ఆ సాయాన్ని లాభాలను పొందాలన్న దురాశతో కొంతమంది పైకి మాత్రం నకిలీ అనుకూలతను ప్రదర్శిస్తుంటారు. దీన్నే కుహన అంటారు. ఇక రెండోవది నిజమైన మరియు నకిలీ విధేయతల మధ్య ఉన్న అసలైన వ్యత్యాసం. నిజమైన విధేయత అనేది కృతజ్ఞతతో కూడి ఉంటుంది, మన అహంకారాన్ని తగ్గిస్తుంది, పైగా ఎవరూ చూడకపోయినా ఒకేలా ప్రవర్తించేలా చేస్తుంది. కాని ఈ నకిలీ విధేయత ఉందే, అది అవసరం తీరగానే మాయమైపోతుంది, పైగా మనలో అహంకారాన్ని మరింత పెంచుతుంది. చివరగా మనసులోని ఉద్దేశ్యాల స్వచ్ఛత. సల్లేఖ మరియు వత్తుపమసుత్తాలు అనే మూలబోధనల ప్రకారం అసలైన మార్పు అనేది ఎప్పుడూ మనసులోనే జరగాలి. ఉదాహరణకు, ఒక భిక్షువు బయటకు ఎంతో అణుకొవగా ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ ఆయన మనసులో మాత్రం ఏదైనా లాభం ఆశించే ఆలోచన దాగి ఉంటే ఆ పైపై ప్రవర్తనకు నిజంగా ఎలాంటి అర్థం లేదు. కాబట్టి మన ప్రవర్తన వెనుక ఉన్న అసలు ఉద్దేశం పవిత్రమైన వినయమా లేక స్వార్థపూరితమైన నటన అని ఎవరికి వారే నిజాయితీగా అంతర్మథనం చేసుకోవాలి.